కేతు కేంద్ర భావాల్లో కేతు కేంద్ర భావాల్లో కేతు లగ్నం వల్ల మర్మమైన ఆత్మ పరిశీలన ప్రవృత్తి కలిగిన ఆధ్యాత్మిక ప్రవృత్తి ఏర్పడుతుంది. ఇది ప్రపంచ వ్యవహారాల నుండి మరియు వ్యక్తి యొక్క సొంత గుర్తింపు నుండి కూడా ప్రాముఖ్యాన్ని సృష్టిస్తుంది. ఎలాగంటే ఆత్మ మునుపటి జన్మలో అనేక అనుభవాలను ఎదుర్కొని ఇప్పుడు లోతైన అర్థాన్ని అన్వేషిస్తున్నట్లు ప్రారంభ జీవితం లాంటి వ్యక్తులు స్వీయ విశ్వాసం లేదా తమ గురించి స్పష్టతతో పోరాడవచ్చు. కానీ కాలాన్ని మరియు అంతర్గత పని ద్వారా బలమైన అంతర్దృష్టి మరియు నిశ్శబ్ద ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకుంటారు. వారి ఆవరణ అసాధారణమైన అయస్కాంతం మరియు జీవిత సాధారణ ప్రపంచ విజయం కంటే ఆత్మ సాక్షాత్కారం వైపు వారిని లోపల నెట్టివేస్తుంది. కేతు నైపుణ్యతను సూచిస్తుంది కాబట్టి ఇది సహజమైన విశ్వాసం కలిగిన మరియు తాను వెళ్ళిన ప్రతి చోట శాశ్వతమైన ముద్ర వేసే సామర్థ్యం కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. అదే సమయంలో ఈ బలమైన ఉనికి తరచుగా వ్యతిరేకతను ఆకర్షిస్తుంది. అది కార్యస్థలంలో అయినా లేదా కుటుంబ వలయాల్లో అయినా. ఎందుకంటే ఇతరులు వారి సహజమైన అధికారం ద్వారా సవాలు చేయబడినట్లు లేదా భయభ్రాంతులే భావించబడినట్లు ఈ జాతకము భావించవచ్చు. ఈ జాతకులు బహిరంగంగా తమను తాము ఎలా నడిపించుకోవాలో స్వభావరీత్యా నేర్చుకుంటారు. తరచుగా నాయకులుగా కనిపిస్తారు. ఈ స్థానంలో కేతు కీర్తి, గుర్తింపు మరియు విస్తృత సామాజిక నెట్వర్క్ను ప్రసాదించగలదు. అలాంటి వారు తరచుగా శక్తివంతమైన, చురుకైన మరియు వ్యక్తిగత సామాజిక రంగాల్లో లోతుగా నిమగ్నమై ఉంటారు. వారు సంభాషణలో కఠినంగా ఉంటారు లేదా నిటారుగా ఉండవచ్చు. ఇది కొన్నిసార్లు వారిని అప్రియంగా చేయవచ్చు. అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ ఆత్మవిశ్వాసము, నిశ్చయం మరియు నాయకత్వ గుణాలను మెచ్చుకుంటారు. కేతు 4వ భావంలో ఉండడం వల్ల ఇల్లు మరియు కుటుంబం లోతైన సంక్లిష్టమైన సంబంధం ఏర్పడుతుంది. భావోద్వేగ భద్రత కోసం బలమైన అంతర్గత ఆకాంక్ష ఉంటుంది. అయితే అదే సమయంలో వాముఖ్యంగా లేదా తప్పుగా అర్థం చేసుకున్న భావన ముఖ్యంగా కుటుంబ నిరీక్షణలు నెరవేరినప్పుడు తలెత్తుతుంది. ఈ ద్వంద్వ స్వభావం తరచుగా జాతకుని ఇంటి వెలుపల వృత్తి లేదా వ్యక్తిగత సాఫల్యాల ద్వారా పూర్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా తల్లి వంశం ద్వారా ఒకరి పూర్వీకుల వంశంతో కర్మ సంబంధం ఉంటుంది. ఈ జన్మలో సమతుల్యం చేయవలసిన ఆశీర్వాదాలు మరియు పాఠాలన్నింటినీ సూచిస్తుంది. అయినప్పటికీ వ్యక్తులు సాధారణంగా బలమైన కుటుంబ విలువలు, రక్షణ స్వభావం, ఇతరులను పరిరక్షించే నిజాయితీ అయిన సంసిద్ధతను కలిగి ఉంటారు. ఈ స్థానం ప్రత్యేకంగా శక్తివంతం మరియు శుభంగా మారుతుంది. ఇక్కడ కేతు ఆధారిత అవగాహనను బలోపేతం చేస్తుంది, దైవిక రక్షణ ఇస్తుంది మరియు సమృద్ధిగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా దాని మహాదశలో అలాంటి జాతకులు విశాల మనస్కులే మరియు మతం మరియు నమ్మక వ్యవస్థల గురించి అసాంప్రదాయకమైన లేదా విభిన్న అభిప్రాయం కలిగి ఉంటారు. వారి ఆధ్యాత్మిక సంబంధం భౌతిక వస్తువులపై అనుబంధం మించిపోయి ఉంటుంది. మారుతున్న జీవిత పరిస్థితులకు సర్దుకోవడానికి వారి స్థితిస్థాపకతని ఇస్తుంది. భావోద్వేగ మానసిక స్థితులు మారుతుండవచ్చు. వారిని కొన్నిసార్లు పూర్తిగా అర్థం చేసుకొని కష్టతరం అవుతుంది. కానీ వారి అంకితభావము, కృషి మరియు అంతర్గత బలం వారిని ముందుకు నడిపిస్తుంది. ప్రౌఢత్వంతో సంపద మరియు లోతైన తృప్తి జీవితం కోసం రెండవ భాగంలో బలంగా అవతరించే ధోరణి ఉంటుంది. కేతు 7వ భావం వల్ల సంబంధాలు మరియు భాగస్వాములు ఒక ప్రత్యేకమైన రీతిలో రూపుదిద్దుకుంటాయి. ఇది తరచు జాతకుడిని నమ్మకమైన, అంకితభావం కలిగిన మరియు తమ జీవిత భాగస్వామికి లోతుగా కనెక్ట్ అయిన వ్యక్తిగా చేస్తుంది. అయితే వివాహం ద్వారా స్థిరత్వం మరియు భద్రతను వెతకడం వల్ల కోడిపెండెన్సీ ప్రవృత్తి ఉండవచ్చు. ఈ స్థానంలో మేధో మరియు కమ్యూనికేషన్ నైపుణ్యం బలోపేతం చేస్తుంది. ఇతరుల ఆలోచనలు, తర్కం మరియు ప్రాయోగిక తర్కం ద్వారా సంభావితం చేసే సామర్థ్యం ఇస్తుంది. అలాంటి వ్యక్తులు తెలివైన, గ్రహణశీలత కలిగిన, వివిధ నేపథ్యాల వ్యక్తులు వ్యవహరించడంలో నైపుణ్యత కలిగి ఉంటారు. ఇది వారిని బోధన, కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం లేదా ప్రజా పని వృత్తులకు అనుకూలంగా చేస్తుంది. గుర్తింపు మరియు గౌరవం సాధారణంగా ఇతరులకు మార్గదర్శనం మరియు మద్దతు ఇవ్వగల సామర్థ్యం వస్తుంది. ఇదే సమయంలో ఈ భావంలో కేతు ఒక అస్థిరమైన స్వతంత్రాత్మక వైఖరిని తెస్తుంది. జాతకుడు స్వతంత్రాన్ని విలువైనదిగా భావిస్తాడు మరియు భారీ బాధ్యతలతో కట్టుబడి ఉండడాన్ని వ్యతిరేకించవచ్చు. తన స్వంత నియామకాల ప్రకారం జీవితాన్ని
నేర్చుకోవడానికి, అన్వేషించడానికి మరియు అనుభవించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. భావోద్వేగ వైముఖ్యం సాధారణము, ఎందుకంటే ఆలోచన మరియు చర్య స్వేచ్ఛను కాపాడుకోవడానికి వారు ఎంతైనా లోతైన పోల్పాటు నుండి దూరంగా ఉండడానికి ఉత్తరుత్తరగా ఉంటారు. అయినప్పటికీ వైముఖ్యము కొన్నిసార్లు వివాహంలో సవాళ్ళను సృష్టించవచ్చు, ఎందుకంటే భూమిపై నిలబడడం, ప్రశాంతంగా ఉండడం లేదా భావోద్వేగ సాన్నిహిత్యంలో పూర్తిగా నిమగ్నమవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇంకా ఇతరుల వారిని విశ్వసనీయ, సహాయం మరియు ప్రేరణాత్మక వ్యక్తులుగా చూస్తారు. వారు మార్గదర్శన మరియు దృక్పథాన్ని అందించగలరు. కేతు 10వ భావంలో ఉండడం వల్ల ఒకరి వృత్తి తరచుగా మునుపటి జన్మ పనిని కొనసాగింపుగా ఉంటుంది. అదే వృత్తిని పునరావృతం చేయమని లేదా పూర్తి చేయమని ఆశయాలు నెరవేర్చుతారు. ఈ స్థానం వృత్తి జీవితంలో బలమైన విశ్వాసం మరియు అస్థిరతా భావాన్ని ఇస్తుంది. ఎలాగంటే ఆ వ్యక్తి యొక్క మొదటి అనుభవం ఇప్పటికీ అనుభవం మరియు నైపుణ్యం కలిగినట్లు కాలక్రమేణా అది వ్యాపార వ్యవస్థ లేదా బహుళ ఆదాయ వనరులుగా అవతరించవచ్చు. ముఖ్యంగా కేతు వాయురాశిలో ఉండి అది 10వ భాగంగా అధిపతిగా ఉండి బలంగా ఉంటే ఈ స్థానంలో ఉన్న జాతకులు సాధారణంగా ప్రశాంతంగా, ప్రౌఢమైన మరియు స్థిరంగా ఉంటారు. జీవితం గురించి సహజమైన జ్ఞానం కలిగి ఉంటారు. వారు పరిశోధన, విశ్లేషణాత్మక రంగాలు మరియు అమూర్త ఆలోచన మరియు ఖచ్చితత్వం అవసరమయ్యే సంక్లిష్ట విషయాలు చాలా బాగా సాగుతారు. వారు కొన్నిసార్లు దూరంగా లేదా సంప్రదాయవాదులుగా కనిపించవచ్చు, అయినప్పటికీ సమతుల్యత, స్థిరమైన మరియు ఆచరణాత్మకంగా ఉంటారు. వ్యక్తి స్థిరత్వంతో పాటు తరచుగా సృజనాత్మకత మరియు కళాత్మక ప్రతిభలు, శుద్ధీకరించిన జీవనశైలి మరియు నమ్రమైన అయస్కాంత ఉనికిని ఆస్వాదిస్తారు. ధన్యవాదాలు.